హిందూ ధర్మంలో పెద్దల పాదాలకు ఎందుకు నమస్కరిస్తారు? దీని వెనుక అసలు కారణం ఏంటి? భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ తరతరాలుగా ఎన్నో ఆచారాలు కొనసాగుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది పెద్దల పాదాలకు నమస్కరించడం. దీన్నే చరణ స్పర్శ అంటారు. ఇది కేవలం గౌరవం చూపించడమే కాదు, వారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి కూడా చేసే ఒక పద్ధతి. వేదకాలం నాటి ఈ ఆచారం వెనుక ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. ఒక్కో కుటుంబంలో ఒక్కో ప్రాంతంలో ఆచారాలు వేరుగా ఉండొచ్చు, కానీ ముఖ్య ఉద్దేశం మాత్రం ఒకటే. అదే జీవితంలో అనుభవం, జ్ఞానం, వయసులో పెద్దలైన వారికి వినయంగా గౌరవం ఇవ్వడం. గౌరవం వెనుక అసలు కథ. తల వంచి పెద్దల పాదాలను తాకడం అంటే మనలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకొని వినయాన్ని చూపించడమే. వారి జ్ఞానాన్ని, అనుభవాన్ని, వయసును గౌరవించినట్టు అవుతుంది. ఈ చిన్న పనితోనే వారి ముఖంలో చిరునవ్వు వెలుగుతుంది. వారు మనల్ని ఎంతగానో అభినందిస్తారు. ఇది కేవలం ఏదో మొక్కుబడిగా చేసే పని కాదు, బంధాలకు విలువ ఇవ్వడం, కృతజ్ఞత చూపించడం. భారతీయ సంస్కృతిలో పెద్దల ఆశీర్వాదానికి చాలా విలువ ఉంది. మనం వారి పాదాలను తాకినప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా దీర్ఘాయుష్యుతో ఉండండి, నీకు విజయం చేకూరాలి అంటూ ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదాలు స్వచ్ఛమైన ప్రేమ, మంచి భావాలతో నిండి ఉంటాయి. ఇలాంటి ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల జీవితంలోకి అదృష్టం, శక్తి వస్తాయని నమ్ముతారు. పాదాలను తాకడం వెనుక సైన్స్ ఏమంటోందంటే, శాస్త్రీయంగా చూస్తే పాదాలను తాకితే ఒక శక్తి వలయం ఏర్పడుతోందని చెబుతారు. శరీరంలో పాజిటివ్, నెగటివ్ ఎనర్జీలు ఉంటాయి. నరాలు వేల చివర్లలో అంతమవుతాయి. ఒకరు మరొకరి పాదాలను తాకినప్పుడు శక్తి మార్పిడి జరుగుతోందని, దాని ద్వారా జ్ఞానం, పాజిటివిటీ ఒకరి నుంచి మరొకరికి అందుతాయని నమ్ముతారు. అంతేకాదు, ఈ చర్యలో మనం వంగి సాగతీసి కండరాలను కదిలిస్తాం. ఇదొక రకంగా సహజ వ్యాయామంలా పనిచేసి శరీరాన్ని వంచే గుణాన్ని, భంగిమను మెరుగుపరుస్తోంది. పాదాలను తాకే సాంప్రదాయం పెద్దలైన తల్లిదండ్రులు, తాతయ్యలు, నానమ్మలు, గురువులు, ఆధ్యాత్మిక గురువులు వంటి జ్ఞానం, అనుభవం ఉన్నవారికే ఎక్కువగా పరిమితం. ఇది కుటుంబంలో, సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. అయితే ఈ ఆచారం రక్త సంబంధికులకే కాదు, కొందరు తమ పెద్దవాళ్ళని గుర్తు చేసేలా ఎవరైనా కనిపిస్తే వాళ్ళని కూడా గౌరవించి పాదాలు మొక్కుతారు. ఇలా చేస్తే తరతరాల మధ్య బంధాలు బలపడతాయి. పాదాలు తాకడంపై కొన్ని సందేహాలు ఉన్నాయి. కొన్ని సాంప్రదాయాల్లో ఆడపిల్లలు పెద్దల పాదాలను తాకకూడదని చెప్తారు. వారిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి అలా అంటారు. అలాగే భార్యలు భర్తల పాదాలను తాకే ఆచారం కూడా ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. కొంతమంది స్త్రీలు కర్వా చౌత్ వంటి సందర్భాల్లో కృతజ్ఞతగా భర్తల పాదాలను తాకుతారు. మరికొందరు అలా చేయరు. ఇవన్నీ పూర్తిగా వ్యక్తిగతమైన విషయాలు. ఎవరిష్టం వారిది. ఎప్పుడెప్పుడు పాదాలను తాకుతారో తెలుసా? భారతీయులు కొత్త పని మొదలు పెట్టేటప్పుడు, ఏదైనా విజయం సాధించినప్పుడు, పరీక్షలు లేదా ముఖ్యమైన మీటింగ్స్ వెళ్లే ముందు, ఇంట్లో పెద్దలను కలిసినప్పుడు వారి పాదాలను తాకుతారు. ఇలాంటి సమయాల్లో ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా ముఖ్యమని భావిస్తారు. ఇవి జీవితంలో ఒక మలుపు లేదా కొత్త ప్రారంభానికి సూచనగా భావిస్తారు. పాదాలను తాకడం అనేది కేవలం బాధ్యతగా చేయకూడదు. గౌరవం అనేది మనసు లోపల నుంచి రావాలి. సంబంధాలలో ఏదో లాభం పొందాలనే ఉద్దేశంతో చేయకూడదు. మనస్ఫూర్తిగా చేస్తేనే ఆ సాంప్రదాయానికి అర్థం ఉంటుంది. లేదంటే అది విలువలేని పని అవుతుంది. గౌరవం, ఆశీర్వాదం రెండు మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడే, తీసుకున్నప్పుడే నిజమైన అనుభూతి కలుగుతుంది.